హాయ్ అండి. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడగడా తాగి రానా వైపు చూశాడు శక్తి. రానా మాత్రం సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. రానా, నువ్వు నా పార్థు దగ్గర మాట్లాడింది అరవి నీ భార్య ఏంట్రా? రానా ఏం మాట్లాడలేదు. రానా, ఏం మాట్లాడవేంట్రా? హైవే రోడ్ మీద ఎంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న రానా కారు ఒక్కసారిగా ఆపి శక్తి వైపు చూశాడు. ఈరోజు మాట్లాడింది రానా కదరా, మహేర్ మాట్లాడాడు. రానా, ఎప్పుడైతే ప్రియా అరవి అని తెలిసిందో అప్పుడే ఫిక్స్ అయ్యానరా. తనని పెళ్లి చేసుకుని తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ తన కాళ్ళ దగ్గరికి తేవాలని. నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకైతే తెలీదు. అరవి నా సొంతం మాత్రమే. ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం అంటూ శక్తి వైపు చూశాడు. రానా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? షోలో ఉండే చేస్తున్నావారా? అరవి ప్రతి కదలిక నాకు తెలియాలి. తనకి తెలియకుండా తనకి సెక్యూరిటీ అరేంజ్ చేయి. రానా, పార్దు మళ్ళీ తనని ఏమైనా చేయొచ్చు. వాడు ఎలాంటి వాడో మాట తీరే చెప్తుంది. అందుకే అరవి సెక్యూరిటీ అరేంజ్ చేయి. రానా, చెప్పు, నిన్నొకటి అడిగినా? అంకుల్, అరవి నాన్నగారికి చంపారన్న జాలితో నువ్వు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ప్రేమతో చేస్తున్నాను, జాలితో కాదు. జాలితో అయితే ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి నేనే తనకి పెళ్లి చేసేవాడిని. అలాంటిది నా అంతటి నేనే నా భార్య అన్నానంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని. రానా చీకటిని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. రానా, ఏంట్రా మళ్ళీ ఆలోచనలో పడ్డావు? అభి నాన్నగారు ఉన్నారు కదా, శ్రీకాంత్ గారు. అతని భార్యను వదిలేసి తను ప్రేమించిన అమ్మాయితో ఉందన్నారు కదా, నీకెలా తెలుసు? అజయ్ చెప్పాడు. వాడు పోలీస్ కదా, అన్ని విషయాలు వాడికి తెలుసు. ఆయన వదిలేసిన మొదటి భార్య ఎవరో తెలుసా? ఎవర్రా? అసలు శ్రీకాంత్ ఎవరో తెలుసా నీకు? అభి నాన్నగారు ఎందుకు తెలీదు? రానా చిన్నగా నవ్వి, అరవి వాళ్ళ అమ్మగారు శ్రీకాంత్ గారు అన్న చెల్లెళ్ళు. శక్తికి మాటలు లేవు. నోరు తెరిచి రానా వైపు షాక్గా చూశాడు. బావా, ఏంట్రా ఇలా షాక్లు ఇస్తున్నావు? పార్థి అరవి బావ మరదళ్ళు. అంతేకాదు, ఇప్పుడు శ్రీకాంత్ గారి మొదటి భార్య అరవి ఇంట్లోనే ఉంటుంది. శ్రీకాంత్ గారి మొదటి భార్య అరవి ఇంట్లోనే ఉంటున్నట్టు నీకెలా తెలుసు? అరవి డిన్నర్కి పిలిచింది కదా, అప్పుడు వాళ్ళ ఇంట్లోనే చూశాను ఆవిడ్ని. అరవి ఆవిడ పేరు చెప్పిందిరా, సంధ్య. రానా, మరి అరవి పార్థుకి మరదలు కదా, మరెందుకు తనతో అలా ప్రవర్తించాడు? నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదా? నాకు తెలిసి అరవి తన మరదలవుతుందని ఆ పొగరబోతుకి తెలియదు అనుకుంటా. తండ్రి బుద్ధులే కొడుక్కొచ్చాయిరా. ఆ పార్థు తిక్క ఎలా అనచాలో నాకు బాగా తెలుసు అంటూ కారు స్టార్ట్ చేశాడు. మరి పార్థు తన బావ అని అరవికి తెలీదా? ఏమో, తెలీదనే అనుకుంటాను. రేపు తన ఆఫీస్కి రాగానే అడుగుతాను. ఒక్కో నిజం బయటకు వస్తుంది. బావా, అరవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తను ఒప్పుకుంటుందా? ఈ రానా అనుకున్నది జరుగుతుంది అని కారు వేగం పెంచాడు. మీటింగ్ ఉందని రానా అనటంతో హడావిడిగా రెడీ అయి బయటకు వచ్చింది అరవి. ఎదురుగా మరో న్యూ స్కూటీ కనిపించడంతో నవ్వుతూ ఎదురుగా ఉన్న తన తాతయ్యని చూసి, తాతయ్య ఎప్పుడు కొన్నావు? నచ్చలేదా? నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ తాతయ్య, థ్యాంక్ యూ అంటూ జయచంద్రని హత్తుకుంది. సరే, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. అయినా ఇంకా టైం ఉంది కదా, ఆఫీస్కి అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఈరోజు టెండర్ ఒకటి వేయాలి తాతయ్య, పైగా మీటింగ్ కూడా ఉంది. ఏదోటి తినేసి వెళ్ళరా, లేదంటే నీరసం వస్తుంది. టైం లేదు తాతయ్య, అక్క ఎక్కడ కనిపించడం లేదు. గుడికి వెళ్ళింది అమ్మమ్మతో కలిసి. ఏంటో దీని భక్తి, ఎవడొస్తాడో తెలియదు, కానీ వాడిని ఆఫీస్ కంటే ముందు రోజు గుడికే తీసుకొని వెళ్తుంది. సరే వెళ్తాను తాతయ్య, బాయ్ అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసింది. ఎంతో సంతోషంగా ఉంది అరవి. తన ఫేవరెట్ కలర్ స్కూటీ కావడంతో విజిలేస్తూ మరీ డ్రైవ్ చేస్తుంది. ఎదురుగా ఒక కారు వేగంగా రావడంతో అరవి డ్రైవింగ్ స్లో చేసింది. కారు ఆ ముందు ఆపి కోపంగా బయటకు వచ్చి అరవి ఎదురుగానే నిలబడ్డాడు పార్దు. అరవి కోపంగా స్కూటీ సైడ్ చేస్తుంటే ఆమెకు అడ్డంగా నిలబడి, కాస్త నీతో మాట్లాడాలి. నువ్వు అంటేనే నాకు ఒళ్ళు మంట.
అలాంటిది నీతో ఎందుకు మాట్లాడతాను? ముందు అడ్డు తప్పుకోలే, కోపంగా చూసి చెప్పింది. చెప్పాను కదే, మీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు డబ్బున్న వాళ్ళని లొంగ తీసుకుంటారని. అయినా నీ అందం చూసి వాడు పడిపోవటంలో తప్పులేదు. ఎంత ధైర్యం నీకు? నిన్న నీతో గొడవ పడ్డానని నీకు కాబోయే మొగుడిని నా ఇంటికి పంపించి నాకు వార్నింగ్ ఇస్తావా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపంగా చూపుడు వేలు చూపిస్తూ. ఏం తెలియని నంగనాచిలా డ్రామాలాడకే. వాడి పేరేంటో కూడా పూర్తిగా నాకు తెలియదు, కానీ చెప్పు మీ ఆయనకి ఈ పార్థుని తక్కువ అంచనా వేయొద్దని. నీ జోలికి వస్తే చంపేస్తాడా నన్ను? రమ్మని ఎలా చంపుతాడో చూస్తాను. పెళ్ళవ్వకుండానే ఇంత చేస్తున్నాడంటే రేపు పెళ్ళయ్యాక నీకోసం యుద్ధం చేసేలా ఉన్నాడు. కానీ గుర్తుంచుకో, నీ బ్రతుకు మీద దెబ్బ కొట్టకపోతే నా పేరు పార్థునే కాదు. పార్థు మాటలు అరవికి ఏం అర్థం కాలేదు. నా మొగుడేంటి అసలు? ఈ పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడు? ఇంటికి వచ్చి నైట్ రచ్చ చేశాడు. ఎప్పుడు లేనిది మా అన్నయ్య సారీ చెప్పాల్సి వచ్చింది. అంతా నీ వల్లే. కోపంగా స్కూటీ పార్క్ చేసి పార్థునెత్తిన ఆపకుండా ముటిక్కెళ్ళి వేసింది 4. పార్థు కొడదామని చెయ్యెత్తినా మళ్ళీ రానా ఏ రచ్చ చేస్తాడో అని కోపం తమయించుకొని, చూడు అమ్మాయి, నాతో పెట్టుకున్నావు, చూస్తుండు నేను చేస్తాను అని కోపంగా చూశాడు. అరవి అంతే కోపంగా, నీ చేతనైంది చేసుకో, నీ మాటలకి భయపడే రకాన్నైతే కాదు అని చెప్పి కోపంగా స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళింది. పార్థు మాత్రం తనలో తానే నవ్వుకొని కారెక్కాడు. పిచ్చిదాన చూస్తుండు. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అనుకున్నాడు. ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న రానా ఫోన్ రావడంతో సీరియస్గా ఫేస్ పెట్టి మరీ వింటున్నాడు. ఎదురుగా ఉన్న శక్తి రానా వైపు చూసి, ఎవర్రా అని సాగ చేశాడు. సరే, మీరు ఫాలో అవుతూ ఉండండి, అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి అసలు అనుమానం రాకూడదు అంటూ కాల్ కట్ చేశాడు. ఏమైందిరా అలా ఉన్నావు? నైట్ ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలేదనుకుంటాను. మళ్ళీ ప్రియాతో గొడవ పడ్డాడు. అవునా? మళ్ళీ తనని ఇబ్బంది పెట్టాడా? వాడు ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఇది మాత్రం వాడిని ఎత్తిన బొప్ప కట్టేలా ముటిక్కెళ్ళి వేసిందంట. ఏది ఏమైనా అరవితో జాగ్రత్తగా ఉండాలిరా అని రానా వైపు చూశాడు. ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? అసలు వాడు అరవితో ఏం మాట్లాడుంటాడు? కొంపదీసి నా పేరు చెప్పలేదు కదా, వచ్చాక తన్నే అడిగితే సరిపోతుంది కదా. ఏమోరా బాబు, దానికి అల్లరితో పాటుగా కోపం కూడా ఎక్కువే. అసలు ఈ వెధవ దీని దగ్గర ఏం వాగాడో అర్థం కావటం లేదు అంటూ ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ మీద అరవింద్ చూశాడు. కోపం, చిరాకు, మరోవైపు ఏదో తెలియని టెన్షన్తో లోపలికి వస్తుంది. సరేరా, మీటింగ్కి టైం అవుతుంది, నేను మీటింగ్ రూమ్కి వెళ్తాను, నువ్వు తొందరగా వచ్చేయి. షూర్ అని చెప్పి ల్యాప్టాప్ తలదొరిచాడు. కోపంగా వచ్చిన అరవి రానా చంబర్ దగ్గరికి రాగానే ఉఫ్ అంటూ గాలి వదిలి గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఏంటి ఈరోజు లేట్గా వచ్చావు? నీకు చెప్పాను కదా మీటింగ్ ఉందని. ఇంత రెక్లెస్గా ఉంటే ఎలా? వర్క్ విషయంలో కాస్త సీరియస్గానే అన్నాడు మనోడు. సారీ సార్, ఎర్లీగానే బయలుదేరాను, కానీ దారిలో ఒక రాక్షసునితో గొడవ పడ్డాడు. అవునా, ఎందుకు? తెలీదు సార్, మీకు నైట్ చెప్పాను కదా వాడు పెద్ద విధవా అని. వాడే గొడవ పడ్డాడు మళ్ళీ. అవునా, ఎందుకు? ఏమో సార్, ఎవడో నా మొగుడంట నైట్ వాడి ఇంటికి వెళ్ళి నా పెళ్ళాం జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడంట. రానా రిలాక్స్గా ఊపిరి తీసుకొని, నీకు పెళ్ళి అయిపోయిందా ప్రియా? కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఏంటి సార్ మీరు కూడాను? అసలే వాడు ఎవడో తెలియక చేస్తుంటే అని గోరు కొనుక్కోవటం మొదలుపెట్టింది. ఏయ్, ఏంటా పిచ్చి పని? నువ్వేమన్నా చిన్నపిల్లవా? గోర్లు తింటున్నావు. అయినా వాడు ఎవడో అయితే నీకేంటి? నాకు కాకపోతే ఇంకెవరికి సార్? అసలే నేను కుదురుగుండను, మీకు తెలీదు. ఒకసారి మినిస్టర్ కొడుకునే కాలేజీలో చెప్పు తీసుకొని కొట్టాను. రానా షాక్గా చూశాడు. ఓ ఏంటి? అవును సార్, చాలామందితో గొడవ పడ్డాను. నేను నా మీద పగతో ఎవరో వచ్చి నేను తన పెళ్ళాన్నని చెప్పుంటాడు. ఈ విషయం మా తాతయ్యకి అని తెలిసిందంటే అంతే నా పని. వాడితే ఇప్పుడు గొడవ పడ్డావు కదా, మీ ఆయన పేరేంటో నీకు చెప్పలేదా? అరవి కోపంగా చూసి, చెప్తే నాకెందుకు టెన్షన్ అని తిక్క పనులు చేసి లేనిపోయిన గొడవలు ఎత్తినేసుకుంటావు. ఈ నా మొగుడెవడో కానీ వార్నింగ్ ఇచ్చాడు. అరవి మాటకి రానా నవ్వుకొని, ఏంటా మాటలు? ముందు పద, మీటింగ్ టైం అవుతుంది. సార్ అని ఫైల్స్ అన్నీ రానా ముందు పెట్టి, ముందు ఇవి సైన్ చేయండి సార్ అని ఫైల్ సైన్ చేస్తూనే అరవి ఫేస్ చూశాడు. టెన్షన్గానే ఉంది ఆమె ముఖం. ప్రియా, చెప్పండి సార్, ముందు వాటర్ తాగు అంటూ వాటర్ తాగి, వెళ్దామా సార్, మీటింగ్ టైం అవుతుంది.
సైలెంట్గా ముందుకొచ్చి, ఇలానే వస్తావా మీటింగ్ రూమ్కి? సూటిగా అడిగాడు రానా. ఏమైంది సార్? మరింతగా ఆమె దగ్గరకు వచ్చి, ఒకసారి నీ డ్రెస్ చూసుకో, తొందరగా వచ్చే మీటింగ్ రూమ్ అని చెప్పి ఆమె కళ్ళలోకి చూసి నవ్వుతూ బయటికి వెళ్ళాడు. అతను ఎందుకు అలా నవ్వాడో అర్థం కాక ఎదురుగా సింక్ దగ్గర వెళ్ళి మిర్రర్లో తనని తాను చూసుకుంది. చచ్చేంత సిగ్గు వేసింది అరవికి. వెంటనే భుజం దగ్గర డ్రెస్ రెండు వైపులా సరి చేసుకొని రానా చూపు తెలుసుకొని వెంటనే చేత్తో తల కొట్టుకొని, ఇప్పుడు ఆయన ముందే ఎలా వెళ్ళను అని కింద పడిన చున్నీ తీసుకొని నిండుగా కప్పుకొని ఫేస్ వాష్ చేసుకొని మీటింగ్ రూమ్కి వెళ్ళింది. అప్పటికే అందరు రావటంతో రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అరవి డోర్ ఓపెన్ చేసి కామ్గా రానా పక్కనే నించుంది. అతని వైపు చూడాలంటేనే సిగ్గుగా ఉంది తనకి. చేతిలో ఉన్న ఫైల్స్ అటు ఇటువు రానా మాటకి తేరుకొని ఫైల్స్ అతని చేతికిచ్చింది. ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను చూసాక మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలా చెవిలో అనేసరికి అరవి ఇబ్బందిగా కొంచెం కోపంగా రానా వైపు చూసి, ప్రజెంటేషన్ ఇవ్వరా? రానా నవ్వి, నేను ఇలా చూశానని ప్లీజ్ మీ ఆయనతో చెప్పకు, నాకు వార్నింగ్ ఇస్తాడేమో. అరవి కోపంగా చూసి రానా కాళ్ళని తొక్కి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ఇంకా ఉంది గిఫ్ట్.